హాయ్ అండి, మీకోసం ఒక చిన్న టిప్. 36 సైజ్ బ్లౌజ్, కామన్గా 36 సైజ్ బ్లౌజు మనకి మెజర్మెంట్ లేనప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి అంటే, నార్మల్ చెస్ట్ ఉన్నప్పుడు మనం చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి షోల్డర్ జారకుండా ఎలాంటి టిప్ యూజ్ చేయాలో మీకు అది కూడా చూపిస్తాను. ఇలా రండి. అయితే ఇక్కడ నుండి ఎక్కడైతే మనం ఖర్చు తీసేసామో ఈ ఖర్చు తీసేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఈ సెంటర్ పాయింట్ 10 ఇంచెస్ తీసుకోవాలి. అది కూడా 36 సైజ్ వాళ్ళకి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ మనకు హెవీ చెస్ట్ ఉంది అనుకోండి, 10.5 తీసుకొని ఇక్కడ నుండి 4 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఆ టిప్ యూజ్ చేయాలి. కానీ ఇది నార్మల్ చెస్ట్ కాబట్టి ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి ఇక్కడ నుంచి 10 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి 3 ఇంచెస్ ఇందులోనే ఖర్చు అంటే 2.5 ఏమో మనకి దాటొస్తుంది, 1/2 ఇంచ్ ఖర్చు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి 10 ఇంచెస్ తీసుకొని డాట్ మార్కింగ్ 3 ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. అలాగే షోల్డర్ జారకుండా ఒక చిన్న టిప్, ఇక్కడ నుండి మనం ఎగ్జాక్ట్ గా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ విధంగా ఉంది. అయితే ఒక 2 పాయింట్స్ మనం ఇలా ముందుకు వేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్ కూడా 2 పాయింట్స్ మనం లోపలికి వేసుకోవాలి. ఇలా గనక వేసుకొని ఇక్కడ ఎక్కడైతే మనకు నెక్ ఉందో ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇట్ సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని గనక మనం ఈ రౌండ్గా ఇలా తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం కిందికి డౌన్ కటింగ్ చేస్తే గనక షోల్డర్ అయితే జారదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చెస్ట్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఒక్కొక్కరికి, అంటే ఈ పార్ట్లో కొంచెం లూజ్గా అనిపిస్తుంది. ఆ పార్ట్లో లూజ్గా అనిపించకుండా ఉండాలంటే ఒక్క 1 పాయింట్ కానీ 1.5 పాయింట్ కానీ చూడండి, ఈ డాట్ నుంచి ఈ నెక్ వరకు ఇలా మనం క్రాస్గా అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం క్రాస్గా ఈ విధంగా తీసుకుంటే అప్పుడు మనకి షోల్డర్ జారదు, ఇక్కడ లూజ్గా కూడా కనిపించదు. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.